ప్రతిపక్ష నాయకుడు ప్రజాక్షేత్రంలోకి వస్తా, ప్రత్యక్ష పోరాటం చేస్తా అని కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు ప్రకటించడం జరిగింది. మీరు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రశ్న కేసీఆర్ గారిని, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారిని ఒక సూటిగా ఒక ప్రశ్న అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఇంట్లో కూర్చొని మీడియాలో ప్రకటనలు ఇవ్వడానికే అయ్యారు మీరు అని కాంగ్రెస్ పార్టీ మీకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మీరు ఇంట్లో కూర్చుంటారు, మీడియాలో ప్రకటన చేస్తారు. ప్రజాక్షేత్రంలో, ప్రజా జీవితంలో ప్రజలతోటి నేరుగా డైరెక్ట్గా మాట్లాడే సందర్భము గత 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఆనాడు చేయలేదు, ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు చేస్తలేరు. మీకు అలవాటు ఉన్నది సభల పోయి మాట్లాడడము, మీడియా ముందు మాట్లాడడం. మీరు నేరుగా డైరెక్ట్గా ముఖ్యమంత్రి హోదాలో ఆ రోజు ప్రజలకు బాధ్యత పరంగా మాట్లాడలేదు, ఇప్పుడు లేరు. సభలకు మీడియాకే పరిమితమైన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అనేది చాలా స్పష్టంగా మేము కాంగ్రెస్ పార్టీ మీకు తెలియజేస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా 10 ఏళ్ల కాలంలో ప్రజా సమస్యల మీద పోరాటము చేసింది. అందులో ప్రధానంగా రైతు రుణమాఫీ 9.5 సంవత్సరాల కాలంలో మీ పరిపాలన, 10 ఏళ్ళు కాదు, 9.5 years అంటే 9 సంవత్సరాలన్నర కాలంలో కాంగ్రెస్ పార్టీ మీరు ఇస్తున్న 1.5 రుణమాఫీని ఒకే కిస్తీలో మాఫీ చేస్తలేరు, కిస్తీల వారిగా డబ్బులు వేస్తున్నారు. కిస్తీల వారిగా మీరు డబ్బులు వేస్తున్నారు. అది రైతులకు తృప్తిగా లేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారు అని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఒక సందర్భంలో 3 PCCలు, 2 PCCలు, ఒక ప్రతిపక్ష నాయకుడు. ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు 3 ఏళ్ల PCC, 2 ఏళ్ల PCC ప్రెసిడెంట్గా, అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి PCC ప్రెసిడెంట్గా, ఈ 9.5 ఏళ్ల కాలంలో 2 PCCలు, ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఒకటి రేవంత్ రెడ్డి గారు. ఆ 9 కాలంలో అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇటు రేవంత్ రెడ్డి గారు PCC ప్రెసిడెంట్గా ప్రజలతో నేరుగా, రైతులతో నేరుగా అధికార పార్టీ ఆనాడు BRS, కేసీఆర్ ముఖ్యమంత్రి ప్రజలతో మాట్లాడతలేడు, ప్రజలకు అందుబాటులో లేడు, సెక్రటేరియట్కి అందుబాటులో లేడు, సెక్రటేరియట్కి వస్తలేడు, ప్రగతి భవన్కి అపాయింట్మెంట్స్ లేవు. ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పరంగా CLP బట్టి విక్రమార్క, మేమందరం ఎమ్మెల్యేలకు ఉంటే అందరం కూడా రైతుల పక్షాన రైతు రుణమాఫీ విషయంలో పోరాటాలు చేసిన చరిత్ర ఇది. నిజం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ CLP రైతుల పక్షాన, రైతుల కోసము ఒక రైతు రుణమాఫీ కాదు, రైతు పంట నష్టపరిహారము కానీ, విత్తనాల విషయంలో కానీ, ఎరువుల విషయంలో కానీ
ప్రతి రైతు ఏ ఇబ్బంది పడుతున్నా పోరాటంలో ఎప్పుడు 9.5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ని వీలైనంత మా ప్రయత్నం అంతా మేము చేసినాం. అధికారం వచ్చి 9 నెలలు అవుతుంది. ఈ 9 నెలల్లో ఇప్పుడు అదేమో ప్రతిపక్ష పార్టీగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సిఎల్పి చేసిన పోరాటాలు వివరణ ఇస్తున్నా. ఇప్పుడు ప్రజలు, తెలంగాణ ప్రజలు, రైతులు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన అధికారము 9 నెలల్లో 9 నెలలు అవుతుంది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన నుంచి 9 నెలల్లో ఉదయం 10:30కు సెక్రటరియట్ మొదలైతే సాయంత్రం 6 గంటల వరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఎంటైర్ మా క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా సెక్రటరియట్లో అందుబాటులో ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన మీరు మాట్లాడడానికి మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారు రికార్డు తీయండి. 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో సెక్రటరియట్లో ఎన్ని రోజులు గడిపారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 9 నెలల్లో ఎన్ని రోజులు సెక్రటరియట్లో కూర్చున్నారు? దీనికి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు దీని మీద డిబేట్కి మీరు చర్చకు సిద్ధం కాగలరు. మీ 9.5 సంవత్సరాల కాలంలో సెక్రటరియట్లో కేసీఆర్ ఎన్నిసార్లు కూర్చున్నాడు? 9 నెలల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి గారు, మా మినిస్టర్లు, మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు కూర్చుండు? చేద్దాం. ఫస్ట్ ఇది తీద్దాం. 10:30 నుంచి ఒక స్కూల్ స్టూడెంట్, ఒక కాలేజీ విద్యార్థి, ఒక స్కూల్ విద్యార్థి లేదా ఆ స్కూలు ఆ కాలేజీ లెక్చరరో ప్రొఫెసరో ఏ టైమింగ్స్ ప్రకారం కాలేజీకి స్కూల్కి వెళ్ళి ఆ చదువులు చెప్పడము, చదువులు వినడం ఏదైతే పద్ధతి ఉంటుందో అట్లాగే ఈ 9 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మా మినిస్టర్లు అలాంటి పాత్ర పోషిస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. 9 నెలల కాలంలో నీకు టైం లేదు, షెడ్యూల్ లేదు, సిస్టమ్ లేదు, పరిపాలన విధానం లేదు. అసలు సెక్రటరియట్కి కేసీఆర్ దారే లేదు. ఇది ఆనాటి బీఆర్ఎస్ పరిపాలన, ఈనాడు కాంగ్రెస్ పరిపాలన తేడా. కాబట్టి తెలంగాణ ప్రజలకు మేము కొంత మాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఆనాడు 9.5 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ కేసీఆర్ పరిపాలన, ఇప్పుడు 9 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి పరిపాలన. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.